హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బండిని పెళ్లి బంధంలో పార్ట్ 13. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. వెళ్ళిపోయిన ఇంటి నుంచి ఇక నీకు నేనే డైవర్స్ ఇస్తాను అంటూ గట్టిగా అరుస్తాడు రాజ్. ఆ అరుపులు విని కిషోర్, సంపత్, శాంతి, శ్యాంభవి, ముఖేష్ అందరూ కంగారుగా పైకి వస్తారు. క్రింద పడ్డ సియని చూసి శాంతి పైకి లేపుతుంది. ఏం జరిగింది సియా అంటూ. ఏం జరుగుతుంది ఇక్కడ? ఆ అమ్మాయిని ఎందుకు కొట్టావు రాజా అని కంగారుగా అడిగాడు కిషోర్. తను నా రూమ్ లో ఉండడానికి వీల్లేదు బాబాయ్. ఇక ఈ నాటకం నేను ఆడలేను. ఉంటే తనైనా ఉండాలి ఈ ఇంట్లో, లేక నేనైనా ఉండాలి. ఇది ఫైనల్ అంటూ రాజ్ తండ్రి మాటకి జవాబు చెప్పకుండా బయటికి వెళ్ళిపోతాడు. పెళ్లి చేసే ముందు అమ్మాయి నచ్చిందా లేదా అని వాణ్ణి అడగాల్సింది అన్నయ్య అంటుంది శాంభవి సియ వంక బిక్కిరింపుగా చూస్తూ. శాంభవి, నువ్వు సైలెంట్ గా ఉండు అంటాడు ముఖేష్. ఇప్పుడు ఇది మాట్లాడాల్సిన సమయం కాదు. శాంతి, నువ్వు సియని లోపలికి తీసుకెళ్ళు. నేను వాడితో మాట్లాడతాను అన్నయ్య, నువ్వు టెన్షన్ తీసుకోకు అంటాడు సంపత్. ఇక వాడితో మాట్లాడి ప్రయోజనం లేదు అనాలని ఉన్నా సియ ముందు తన పెద్దరికం దెబ్బతింటుందని అదే గాంభీర్యాన్ని మెయింటెనెన్స్ చేస్తూ లోపలికి వెళ్ళిపోతాడు కిషోర్. నిజానికి ఆయనకు అక్కడ మాట్లాడడానికి ఏమీ లేదని అక్కడున్న వాళ్ళందరికీ తెలుసు. సియని శాంతి వేరే రూమ్ కి తీసుకెళ్తుంది. రూమ్ లోకి వెళ్ళాక సియ చాలాసేపు మౌనంగా ఏడుస్తుంది. శాంతి తనకి ఎంతో నచ్చజెప్తుంది. ఇక నేను ఇక్కడ ఉండలేను ఆంటీ, ఊటీ వెళ్ళిపోతాను. ఆయనలో మార్పు రాదు అంది సియ. అలా అనకు సియ, వాణ్ణి నువ్వు కూడా వదిలేస్తే ఇక వాడికి మంచి చెడు చూడడానికి ఎవ్వరూ ఉండరు. ఇప్పుడు వారంలో 2 రోజులైనా ఇంటికి వస్తున్నాడు. ఇక నువ్వు వెళ్ళిపోతే ఇక ఎప్పటికీ ఇంటికి రాడు. వాడు తల్లి లేని బిడ్డ. లవన్ కూడా అంతే. కాకపోతే లవన్ కి ఊహ తెలియక ముందే తల్లి దూరమైంది. కానీ వీడికి అలా కాదు. తన తల్లి తప్ప మరొక ప్రపంచం తెలియని టైంలో తల్లి దూరమయ్యింది. నిజానికి వాడి కోపం నీపైన కాదు, వాళ్ళ నాన్న మీద. బావగారి నిర్లక్ష్యం వల్లే తన తల్లి చనిపోయిందని వాడికి చిన్నప్పటి నుంచి మనసులో ఉండిపోయింది. అదే కోపాన్ని నీ పైన చూపిస్తున్నాడు. పోనీ నీ పెళ్లి కూడా వాడి ఇష్ట ప్రకారం జరిగిందా అంటే అది లేదు. సడన్ గా అత్తయ్యకి హార్ట్ అటాక్ రావడం, అదే టైం ని యూజ్ చేసుకొని బావగారు కూడా ఇక మా అమ్మ బతకాలి అంటే ఆమె సంతోషం కోసం నువ్వు ఈ పెళ్లి చేసుకోవాల్సిందే అని పట్టుబట్టి నీతో పెళ్లి ఫిక్స్ చేయడం. ఇక అత్తయ్య ముఖం చూసి పెళ్లికి ఒప్పుకున్నాడు. చాలా అసహాయ పరిస్థితుల్లో నీ మెడలో తాళి కట్టాడు. ఇలా ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ ఎందుకు చేస్తున్నారు అని మేము అడిగాం. తర్వాత వాడు మాట వినడు, ఇక పెళ్లి చేసుకోడు, అందుకే ఇలా చేయాల్సి వచ్చిందని అది బావగారి బాధ. ఎవరి ప్లేస్ లో వాళ్ళు కరెక్ట్ గానే ఉన్నారు, కానీ మధ్యలో నువ్వు నలిగిపోతున్నావు సియా. నాకు మీ మామయ్యకి అదే బాధగా ఉంది అంటుంది శాంతి. ఆ మాటకి మౌనంగా ఉండిపోతుంది సియా. కానీ ఒకటి మాత్రం చెప్పగలను, 4 రోజులాగి నిన్ను చూపించి ఉంటే కంపల్సరీ నిన్ను ఇష్టపడేవాడు, పెళ్లి చేసుకునేవాడు. నీలాంటి అమ్మాయి దొరకడం వాడి అదృష్టం. కానీ అది వాడికి అర్థం కావడం లేదు. ఉన్న దరిద్రాలు చాలవు అన్నట్టుగా ఆ క్రిస్టియానా దీన్ని అన్ని విధాలుగా ఉపయోగించుకుంటుంది అని బాధపడింది శాంతి. ఇక సియా మౌనంగా ఉండిపోయింది రాజు గురించి ఆలోచిస్తూ. శాంభవిని బలవంతంగా ముఖేష్ రూమ్ లోకి తీసుకెళ్లి, అసలు నీకు బుద్ధి ఉందా? అనవసరంగా నిప్పుల పైన ఉప్పెందుకు వేస్తున్నావు అని తిడతాడు. తల్లిని తిట్టడం చూసిన స్మిత వచ్చి ఏం జరిగింది డాడీ అని అడుగుతుంది. పైన రాజ్ సియాల మధ్య జరిగింది చెప్తాడు ముఖేష్. ఓహ్, ఆ సియాకి బుద్ధి లేదు. ఎప్పుడు చూసినా బావ వెంటే పడుతుంది. తనంటే బావకి అస్సలు ఇష్టం లేదు అంటుంది స్మిత. నీకు కూడా బుద్ధి లేదు. ఉండి ఉంటే వాడు నీ వెంటే పడాల్సింది. నువ్వు వాడిని నీ వైపు తిప్పుకోకే దాని మెడలో తాళి కట్టాల్సి వచ్చింది అంటూ తిడుతుంది శాంభవి. నో మమ్మీ, నా ప్రయత్నం నేను చేశాను, అనవసరంగా నన్ను అనకు అని గట్టిగా అరుస్తుంది స్మిత.
స్మిత, ఇప్పుడు ఎవరైనా ఈ వింటే బాగుండదు. నోరు మూసుకొని నువ్వు బయటికి వెళ్ళు, మీ మమ్మీతో మాట్లాడాల్సింది ఉంది నాకు అంటాడు ముఖేష్. ఆ మాట విని స్మిత తన రూమ్ లోకి వెళ్ళిపోతుంది. చూడు శాంభవి, వాళ్ళ మధ్య గొడవ ఆల్రెడీ జరుగుతుంది. మనం పెట్టాల్సిన అవసరం లేదు. కాస్త సిచ్యువేషన్ ని బట్టి మాట్లాడు నువ్వు. లేదంటే మీ అన్నయ్య కళ్ళల్లో చెడ్డదానివైతే ఈ ఇంట్లో మనకు ప్లేస్ ఉండదు. ఆ తర్వాత మన అమ్మాయి దాని భవిష్యత్తు గురించి కూడా ఆలోచించు. అయినా రాజ్ చాలా యాటిట్యూడ్ చూపిస్తాడు. వాణ్ణి భరించడం మన వల్లే కాదు, ఇక స్మితతో ఏమవుతుంది? అసలే మన అమ్మాయికి ఓపిక తక్కువ. నా మాట విని నీ నిర్ణయం మార్చుకొని మీ అన్నయ్యతో మాట్లాడు. స్మితని లవన్ కి ఇచ్చి పెళ్లి చేద్దామని అంటాడు ముఖేష్. నో, నెవర్. నందన్ వంశానికి నా కూతురు పెద్ద కోడలు కావాలి. మా పెద్దదిన స్థానంలో తనకి దక్కాలి. ఇప్పుడు కాకపోతే ఇంకో 4 ఏళ్లకు. ఎప్పటికైనా స్మితానే ఈ ఇంటి పెద్ద కోడలు అవ్వాలి అంటుంది శాంభవి పట్టుదలగా. ఇక తనని ఒప్పించడం చాతకాక సైలెంట్ గా ఉండిపోతాడు ముఖేష్. సియా తన మనసు బాగోలే కారణంగా 2 రోజులు ఆఫీస్ కి వెళ్ళదు. ఆ రోజు చాలా సంతోషంగా పరిగెత్తుకుంటూ వస్తారు కుశాల్ అండ్ లవన్. వెంటనే ఫ్రిడ్జ్ నుంచి స్వీట్ తీసుకుని ఇంట్లో వాళ్ళకి తినిపిస్తూ హంగామా చేస్తారు. మొక్కలకి నీళ్లు పడుతున్న సియా లోపలికి వచ్చి ఏం జరిగింది అని అడుగుతుంది ఆ గోల చూసి. వెంటనే కుశాల్ స్వీట్ తీసుకొని, మాతే, ఇదంతా మీ వల్లే జరిగింది, మీరే ఈ సంతోషానికి కారణం అంటూ స్వీట్ ఆమె నోట్లో కుక్కేస్తాడు. తను ఇబ్బంది పడుతూ స్వీట్ తీసి తింటూ, అసలు ఏం జరిగింది, ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నారు అని అడుగుతుంది సియా. స్కై స్కై డ్రైవ్ ఎయిర్లైన్స్ ప్రాజెక్ట్ మనకే దక్కింది అండ్ యాడ్ చూసి ఎంతో ఇంప్రెస్ అయిపోయారు ఆ కంపెనీ వాళ్ళు అన్నాడు హ్యాపీగా కుశాల్. ఓ, ఇట్స్ రియల్లీ గుడ్ న్యూస్, కంగ్రాచులేషన్స్ అంటుంది సియా. సేమ్ టు యూ వదిన, ఇందులో మీ కష్టం కూడా ఉంది అన్నాడు లవన్. సైలెంట్ గా ఉండిపోతుంది సియా. ఇక్కడ ఏముంది, అసలైన హంగామా ఈవినింగ్ పార్టీలో ఉంది అన్నాడు హ్యాపీగా కుశాల్. మీకు తెలుసా, ఈ ప్రాజెక్టు మనకి దక్కడంతో బిజినెస్ ఫీల్డ్ లో దుమారం లేచిపోయింది. నందాస్ కంపెనీకి అమాంతం ఇమేజ్ డబల్ అయిపోయింది అంటూ హ్యాపీ అయిపోతాడు లవన్. వెంటనే టీవీ ఆన్ చేశారు. అక్కడ కిషోర్ నందన్ ఒక టీవీలో, సంపద్ నందన్ ఒక టీవీలో, రాజ్ నందన్ మరొక టీవీలో ఎవరికి వాళ్ళు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అది చూసి లక్ష్మి చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. అలాగే శాంభవి, శాంతి కూడా. టీవీలో రాజ్ ని చూసి, పోనీలే, ఇంట్లో దొరకని సంతోషం బయటైనా దొరికింది నా అల్లుడికి అంటుంది సియా సంతోషాన్ని చూసి ఓర్వలేక. అప్పటి వరకు హ్యాపీగా ఉన్న సియా ముఖం చిన్నబోయింది ఆ మాటకి. అది చూసిన లక్ష్మి, నీకు ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదా? ఇంట్లో కూడా వాడు సంతోషంగా ఉండొచ్చు, కానీ ఎప్పుడు చూసినా బిజినెస్ బిజీ బిజీ అంటూ దేశాలు పట్టుకొని తిరుగుతాడు. సియా, నువ్వు శాంభవి మాటలను పట్టించుకోకు. ఎప్పుడో ఓసారి మన ఇంటికి సంతోషం తప్పకుండా వస్తుంది, కాబట్టి అందరం ఆ ఆనందాన్ని పంచుకోవాలి. ఈవినింగ్ నువ్వు కూడా పార్టీకి రావాలి మాతో అంటుంది లక్ష్మి. లేదు అమ్మమ్మ గారు, నేను రాను అంటుంది సియా. అదేంటి, నువ్వు ఎప్పుడు మన ఫ్యామిలీ పార్టీస్ కి ఎందుకు రావు సియా అని అడుగుతుంది శాంతి. నాకు ఇష్టం ఉండదు ఆంటీ అంటుంది సియా. సియా ఫ్యామిలీ పార్టీస్ కి వెళ్ళదు, ఎందుకంటే ఇప్పటి వరకు తను రాజ్ భార్యగా, ఆ ఇంటి కోడలిగా బయటికి రివీల్ చెయ్యలేదు నందాస్ ఫ్యామిలీ. ఆఫీస్ లో కూడా కొద్ది మందికే తెలుసు, వాళ్ళు కూడా సీక్రెట్ గానే ఉంచుతారు కంపెనీ ఆర్డర్ మేరకు. సియని ఒక ఎంప్లాయీ గానే చూస్తారు ఆఫీస్ లో. తన మేనేజర్ రీమా, క్రిస్టియానోకు తప్ప పెద్దగా ఎవరికి తెలియదు తను రాజు వైఫ్ అని. అందుకే వాళ్ళ పార్టీలోనే ఒక అనామకురాలిలాగా వెళ్ళడం ఇష్టం లేక ఎప్పుడు ఫ్యామిలీ పార్టీస్ కి వెళ్ళదు సియా. బట్ ఈసారి రావాలి వదిన, ప్లీజ్ మా కోసం. వదిన వస్తావు కదూ, నువ్వు రాకుంటే నేను కూడా పార్టీకి వెళ్ళను అంటాడు లవన్. ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ అంటారు దీన్ని అంటుంది సియా నవ్వుతూ.
ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.